అనంతపురం జిల్లా బండ్లమీదపల్లిలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ రైతులతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి మీ అందరి ఆత్మీయతలకు ముందుగా చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరుగా పూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఇవాళ రైతు భరోసా యాత్ర సందర్భంగా మన గ్రామానికి ఇవాళ ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. ఇవాళ రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిస్థితులు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరుగుతూ ఉన్న పరిస్థితులు, ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పరిపాలన చేస్తా ఉన్న తీరును, ఒక్కసారి ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఏమేం మాటలు చెప్పారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇవాళ తాను చేస్తా ఉన్నది ఏమిటి అని గట్టిగా చంద్రబాబు నాయుడు గారిని నిలదీస్తూ రైతు భరోసా యాత్ర కార్యక్రమం సాగుతా ఉంది. ఆవేళ అసెంబ్లీలో రైతుల గురించి మాట్లాడుతూ, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఎన్నికలప్పుడు మీరు ఏమి హామీలు చెప్పారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు చేస్తా ఉన్నది ఏమిటి, మీరు చేస్తా ఉన్న ఈ పనుల వల్ల ఎన్నికలప్పుడు మీరు ఇచ్చిన హామీలను మీరు పక్కన పెట్టినందువల్ల ఇవాళ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితులకు పోతా ఉన్నారు. ఎంతటి దారుణంగా ఇవాళ రైతన్నలు బతుకుతా ఉన్నారు, చేనేతలు బతుకుతా ఉన్నారు, పేదవాడు బతుకుతా ఉన్నాడు అన్నది ఒక్కసారి ఆలోచన చేయండి అని అడిగితే, ఆ రోజు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అన్నాడు, లేదు రైతులందరూ కూడా సుఖ సంతోషాలతో బతుకుతా ఉన్నారు అని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అసెంబ్లీలో అన్నారు. నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ఒక మనిషి అబద్ధాలు చెప్తూ మోసం చేస్తూ ఏ స్థాయికి వెళ్ళిపోయాడు అని అంటే, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నా కూడా ఆ మనిషికి కనిపించడం లేదు. ఎన్నికలప్పుడు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే, ఆ రోజు ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారికి రైతులతో పనున్నప్పుడు, పేదవాళ్ళతో పనున్నప్పుడు, పిల్లలతో పని ఉన్నప్పుడు, అవ్వ తాతలతో పని ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలేమిటి? ఆ రోజు ఎన్నికలప్పుడు ఏ గ్రామానికి వెళ్ళినా ఇలా ఫ్లెక్సీలు కనిపించేటివి. ఫ్లెక్సీలు మళ్ళా ఇలా కనిపించినప్పుడు అందరూ చూస్తారో చూడరు అని చెప్పి ఫ్లెక్సీలకు లైట్లు పెట్టేవాళ్ళు. ఇట్లా లైట్లు పెట్టి మరీ ఫ్లెక్సీలన్నీ చూపించేవాళ్ళు. గ్రామాలకు వెళ్ళి ఏ గోడల మీద రాతలు చూసినా కూడా పెద్ద పెద్ద అక్షరాలతో రాతలు రాసేవాళ్ళు. ఇంటికి వెళ్ళి టీవీ ఆన్ చేస్తే చాలు, టీవీలో మనకు వినిపించే మాటలేమిటి అని అంటే, గోడల మీద కనిపించే రాతలేమిటి అని అంటే, ఫ్లెక్సీల్లో కనిపించే రాతలేమిటి అని అంటే, చంద్రబాబు నాయుడు గారు మైకు పట్టుకుంటే మాట్లాడే మాటలేమిటి అని అంటే ఒకటే, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అన్న మాటలు వినిపించేది. రైతుల రుణాలన్నీ కూడా బేషరతుగా పూర్తిగా మాఫీ కావాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అన్న మాటలు వినిపించేది. అంతేకాదు, ఇంటికి వెళ్ళి అర్ధరాత్రి పూట 12 గంటలప్పుడు టీవీ ఆన్ చేసినా కూడా టీవీలో వినిపించేది కనిపించేది ఏమిటంటే, జాబు రావాలంటే బాబు కావాలి, బాబు ముఖ్యమంత్రి కావాలి అన్న మాటలు. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు మైకు పట్టుకున్నప్పుడు, ప్రజల్లోకి వెళ్ళి మైకులు పట్టుకుంటే తాను అన్న మాటలు ఏమిటి అని అంటే, అయ్యయ్యో మీరంతా గుడిసెల్లో ఉన్నారా, గుడిసెలు లేకుండా ప్రతి ఇల్లు కూడా కాంక్రీట్ ఇల్లు కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అన్న మాటలు వినిపించేటివి. బాబు ముఖ్యమంత్రి అయ్యాడు. చంద్రబాబు గారి పరిపాలన గురించి చెప్పాల్సి వస్తే 3 ముక్కలు
మూడు ముక్కల్లో చంద్రబాబు నాయుడు గారి మా పరిపాలన గురించి చెప్పాల్సి వస్తే, బాబేమో ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ రోజు ఎన్నికలప్పుడేమో రైతుల రుణాలన్నీ పూర్తిగా బేషరతుగా మాఫీ చేస్తానన్నాడు. రైతులందరినీ కూడా మోసం చేశాడు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకమునుపు రైతుల రుణాలు 87,612 కోట్లుంటే, ఆ 87,612 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు కట్టొద్దు అనంటే రైతులు కట్టకుండా ఉన్నందుకు, కట్టకుండా పోయినందుకు అప్పటిదాకా రైతులందరికీ కూడా పావులా వడ్డీకే వస్తా ఉన్న రుణాలు ఇవాళ అపరాధ వడ్డీ కింద 14% అపరాధ వడ్డీ ఇవాళ బ్యాంకులు వసూలు చేస్తా ఉన్నాయి రైతుల దగ్గర నుంచి. 87,612 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఉన్న అప్పులు మీద ఈ 20 నెలల్లో 20,000 కోట్ల రూపాయలు వడ్డీల కింద బ్యాంకులు వసూలు చేస్తా ఉంటే, ఈ చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ అయిపోయింది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారికి అర్థమయ్యేట్టుగా రెండు చేతులు పైకెత్తి గట్టిగా చెప్తాం, చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చేశారో అడుగుతా ఉన్నా. రెండు చేతులు పైకెత్తాలి, గట్టిగా ఇలా ఇలా చూపించాలి. చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాలకు కలిపి 7,300 కోట్ల రూపాయల రుణాల కోసం రుణాల మాఫీ అని చెప్పించాడు. వడ్డీలే 20,000 కోట్ల రూపాయలు అవుతే ఉంటే, ఈయన ఇచ్చిన 7,300 కోట్ల రూపాయలంటే వడ్డీలో 3వ వంతు కూడా సరిపోయే విధంగా ఈయన రుణమాఫీ చేసేశాను అని చెప్తా ఉంటే, రైతులందరికీ కూడా ఇంతకన్నా దారుణమైన మోసం ఏది ఉండదు. బాబేమో ముఖ్యమంత్రి అయ్యాడు, వస్తూనే రుణమాఫీ అని చెప్పి రైతులను మోసం చేశాడు. ఆ తర్వాత డాక్రా అక్క చెల్లెమ్మలందరినీ కూడా సంఘాల రుణాలన్నీ కూడా పూర్తిగా మాఫీ చేస్తాను అని అన్నాడు. అక్క చెల్లెమ్మల్ని అడుగుతా ఉన్నా నేను, మీ రుణాలన్నీ మాఫీ అయ్యాయా అని చెప్పి అడుగుతా ఉన్నా. రెండు చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఊపితే చంద్రబాబు నాయుడు గారికి అర్థం కాదు. డాక్రా అక్క చెల్లెమ్మలను మోసం చేశాడు. బాబు వస్తేనే జాబ్ వస్తుంది అని చెప్పి ఆ రోజు రాతలు రాశారు. ఇంటింటికి వెళ్లి పాంప్లెట్లు పెంచారు. ఒకవేళ జాబ్ ఇవ్వలేకపోతే ప్రతి ఇంటికి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను అని అన్నాడు. బాబు ముఖ్యమంత్రి అయ్యాడు, జాబ్ వచ్చిందా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ. రెండు చేతులు పైకెత్తాలి. బాబేమో ముఖ్యమంత్రి అయ్యాడు, కనీసం జాబ్ ఇవ్వలేకపోయినా కూడా కనీసం ప్రతి ఇంటికి 2,000 రూపాయలు ఇస్తానన్నాడు. ఆ 2,000 రూపాయలు ప్రతి ఇంటికి వచ్చిందని అడుగుతా ఉన్నాను. రెండు చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఊపాలి. బాబు ముఖ్యమంత్రి అయ్యాడు, గుడిసె లేకుండా అందరికీ కూడా కాంక్రీట్ ఇల్లులు కట్టిస్తానన్నాడు. ఒక్క ఇళ్ళల్లో ఇచ్చాడు అడుగుతా ఉన్నాను. రెండు చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఊపాలి. బాబేమో ముఖ్యమంత్రి అయ్యాడు, అవ్వ తాతల పెన్షన్లు కూడా ఎలా కత్తిరించాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచనలు చేస్తా ఉన్నాడు. బాబేమో ముఖ్యమంత్రి అయ్యాడు, కనీసం బియ్యం కోటా కూడా ఎలా తగ్గించాలి అని దిక్కుమాలిన ఆలోచనలే. బియ్యం కూడా అవ్వాలకైతే వెళ్ళి ఏలు ముద్దలు పట్టడం లేదు అని చెప్పి కనీసం ముసలోళ్ళకు కూడా బియ్యం కోటా లేకుండా చేస్తా ఉన్నాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి చెప్పాలంటే ప్రతి అడుగులోనూ మోసం మోసం మోసం. ప్రతి అడుగులోనూ ఇవే మాటలే కనిపిస్తాయి. ఇవాళ మీ అందరినీ కూడా నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే సంవత్సరం 2013-14 ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే, ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రతి గ్రామానికి వస్తూ ఏమన్నాడు, ప్రతి గ్రామంలో అప్పుడు కరువు వచ్చింది, వరుసగా 3 తుఫాన్లు వచ్చాయి. తుఫాన్లు వచ్చి కరువు వచ్చిన సందర్భంగా వచ్చి చంద్రబాబు నాయుడు గారు వచ్చి, కరువు వచ్చింది, తుఫాన్ వచ్చింది, వచ్చేది ఇక మా ప్రభుత్వమే, ప్రతి రైతును ఆదుకుంటాము, ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాము అని చెప్పి ఆ రోజు చెప్పాడు. ఇవాళ చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు,
2013-14కు సంబంధించి 1692 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఎక్కడికి పోయింది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీయండి. కారణం కేంద్ర ప్రభుత్వం ఏమో వాళ్ళు ఇవ్వాల్సింది ఇచ్చారు, కానీ ఈయన మాత్రం ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బును ఈయన వేరే రకంగా వాడుకున్నాడు. రైతుల కళ్ళల్లో మట్టి వేశాడు. ఇదే ఇన్పుట్ సబ్సిడీ 2014-15కు సంబంధించి 736 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ అయితే ఇదే చంద్రబాబు నాయుడు గారు 2014-15కు సంబంధించి ఇచ్చింది కేవలం 284 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే ఇన్పుట్ సబ్సిడీలో కూడా చంద్రబాబు నాయుడు గారు 2014-15కు సంబంధించి కూడా సగం కూడా ఇవ్వకుండా చేతులు ఎత్తేశాడు. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు రైతులను ఎలా దారుణంగా మోసం చేస్తున్నాడు అని అంటే ఇవాళ 2015-16 ఈ సంవత్సరం మనమంతా కూడా చూసాం. కరువుతో అల్లాడిపోయినప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా చేయాల్సింది కరువు మండలాల కింద డిక్లేర్ చేయాలి. కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు కరువు మండలాల కింద ఎప్పుడు డిక్లేర్ చేశారో తెలుసా? 163 మండలాలు నెల్లూరులో వరదలు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కరువు కింద డిక్లేర్ చేస్తాడు. ఇవాళ ఒక్కటి చెప్పాలి నేను, ఎక్కడైనా మీరు ఎప్పుడైనా విన్నారా? వరదలు వచ్చిన తర్వాత ఎవడైనా కరువు మండలాలు డిక్లేర్ చేసిన ముఖ్యమంత్రి ఎవడైనా దేశంలో ఎవడైనా ఉన్నాడు అని అంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారు తప్ప ఇంకెవరు ఉండరు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ముందే కరువు మండలాలు డిక్లేర్ చేస్తే ముందే లెక్కలు కట్టి ఉండింటే ముందే కేంద్రానికి ఆ నివేదికలు పంపించింటే కేంద్రం నుంచి డబ్బులు వచ్చేటివి ఇన్పుట్ సబ్సిడీ. కానీ చంద్రబాబు నాయుడు గారు ముందే ఎందుకు పంపించలేదు అని అంటే కారణం కేంద్ర ప్రభుత్వం ఏదైనా డబ్బులు ఇస్తే మళ్ళా ఆ డబ్బుల్లో సగం వాటా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కనీసం కరువు మండలాలు డిక్లేర్ చేయడం కూడా ఆలస్యం చేసేసాడు. ఇంతకన్నా దారుణమైన ముఖ్యమంత్రి ఏది ఉండదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మైకు పట్టుకొని శ్రీశైలం నీళ్ళన్నీ కూడా రాయలసీమకే ఇడిచి పెడతారని చెప్పి నిన్న పేపర్లో చెప్పాడని చెప్పి విన్నా నేను. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇదే చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే పోతిరెడ్డి పాడు కూడా కట్టాలన్న ఆలోచన కూడా ఈ దిక్కుమాలిన వ్యక్తికి రాలేదు అని అంటే ఈ వ్యక్తి 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎదుర్కొన్నాడని. పోతిరెడ్డి పాడు కట్టింది ఎవరు అని అంటే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి ఇవాళ కూడా గర్వంగా కూడా చెప్పుకుంటాం. ఇదే చంద్రబాబు నాయుడు గారు శ్రీశైలం నీళ్లు రాయలసీమకి ఇస్తాను అని చెప్పి ఇవాళ ఈనాడు పేపర్లో నేను చదివా. ఆశ్చర్యం అనిపించింది. ఈయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా రాయలసీమకు నీళ్లు రావాలంటే శ్రీశైలంలో 854 అడుగులు ఉండాలి అని నీటి మట్టం ఉండాలి. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కరెంటు కోసం అని చెప్పి పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కూడా కరెంటు కోసం అని చెప్పి ఇద్దరు కలిసి ఎడా పెడా వాన్ చేసుకొని 790 అడుగులకు తీసుకొచ్చేశారు నీటి మట్టాన్ని. 854 అడుగులు ఉంటేనే రాయలసీమకు నీళ్లు వస్తాయని తెలిసినప్పుడు ఎందుకయ్యా 790 అడుగులకు తీసుకొని పోయేటప్పుడు ఎందుకయ్యా నోరు మెదపలేదు అని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఇటువంటి వ్యక్తి రాయలసీమకు శ్రీశైలం ఇస్తానని చెప్పి నోరు తెరిస్తే అబద్ధాలు ఆడుతా పోతా ఉన్నాడు. ఇవాళ నేను ఒక్కటి చెప్తా ఉన్నా. ఇవాళ నేను మాట్లాడడం ఇక చాలు. నేను మీకే మైక్ ఇస్తాను. డ్వాక్రా అక్క చెల్లెమ్మల ముందుకు రండి, రైతన్నల ముందుకు రండి, వచ్చి మీరు మాట్లాడండి. రాష్ట్రంలో ఇవాళ పడతా ఉన్న అగసాట్లు చెప్పండి. రాష్ట్రంలో మనం పడతా ఉన్న బాధలు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారికి అర్థమయ్యేట్టుగా ఆయనకు గడ్డి పెట్టే విధంగా మీ బాధలు చెప్పండి. అప్పుడైనా ఆయన ముందుకు వస్తాడని. కారణం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది అంటే ఇవాళ 5 లక్షలు ఇస్తాను అని చెప్పాడు. రైతులు చనిపోతే రైతుల ఇళ్లకు నేను పోతా ఉన్నా. మీ జిల్లాలోనే ఇదే అనంతపురం జిల్లాలోనే దాదాపుగా 100 మందికి పైగా చనిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ ఇళ్లకు పోయినప్పుడు ఆ ప్రతి ఇంట్లోనూ కూడా వినిపించే మాట ఏమిటి అంటే
అన్న మా ఇంటికి ఒక్క రూపాయి కూడా రాలేదు అన్న మాట వినిపిస్తా ఉంది ప్రతి చోట కూడా. అంతటి దారుణంగా రైతుల జీవితాలతో చెలగాటాలు ఆడుతా ఉన్నాడు. ఇవాళ నేను మీకే మైక్ ఇస్తాను, మీరే గట్టిగా అర్థమయ్యేట్టుగా చంద్రబాబు నాయుడు గారికి బుద్ధొచ్చేట్టుగా మీరే చెప్పండి. మాట్లాడే వాళ్ళు ముందుకు రమ్మని చెప్పి కోరుతా ఉన్నా. డాక్టర్ అక్క చెల్లెమ్మలు రైతన్నులు వాళ్ళ పడతా ఉన్న బాధలు తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నా. మరి ముందుకు వస్తారేమో రాండిమ్మా. రైతన్నులు కూడా మాట్లాడాలనుకుంటే ముందుకు రాండి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసిన మోసాల గురించి వివరించేదానికి అక్క చెల్లెలు కానీ రైతన్నలు కానీ ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. నిరుద్యోగులు కూడా చెప్పొచ్చు, ఎందుకంటే ఆ డిఎస్సి పరీక్షల్లో జరుగుతూ ఉన్నాయి. డిఎస్సి పరీక్షలు అయిపోయి సంవత్సరం దాటిపోయింది, ఇంతవరకు మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయరు. ఆ 10,000 మంది పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు. ఒక పక్క ఉన్న ఉద్యోగాలను నింపాల్సిన వ్యక్తి క్లస్టర్ స్కూల్స్ అని తీసుకొచ్చి ఉన్న స్కూళ్లను తగ్గించి ఉన్న హాస్టళ్లను తగ్గించి టీచర్లందరూ ఎక్కువ ఉన్నారు అని చెప్పి ఆ డిఎస్సి రాసిన వాళ్ళ కడుపులో మట్టి కొట్టే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు. దాదాపుగా 7,000 ఉద్యోగాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి. కాబట్టి ఖచ్చితంగా యువకులు కూడా బాబు వస్తే జాబ్ వస్తుంది అని ఆశపడ్డ వాళ్ళు కూడా వచ్చి చెప్పాలనుకుంది కూడా చెప్పచ్చు. పైకి చెప్పు. పేరేం పేరు? రమణారెడ్డి. కానీ రమణ బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీర్. అటువైపు తిరిగి చెప్పాను. బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యా. దాదాపు 2 years కంప్లీట్ అయింది. ఇప్పుడు ఏం చేయాలో దిక్కు తెలియక ఎంటెక్ కంటిన్యూ చేస్తున్నాను. కనీసం 2 సంవత్సరాల నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీర్ అంటే వారికి గవర్నమెంట్ ఉద్యోగాలు తప్ప వేరేది ఉండదు. ఎటువంటి నోటిఫికేషన్లు ఇంతవరకు రిలీజ్ కాలేదు. అదే పక్క రాష్ట్రంలో గ్రూప్స్, జెన్కో, ట్రాన్స్కో అలాంటివి చాలా నోటిఫికేషన్లు రిలీజ్ అయ్యాయి. ఇక్కడ ఎటువంటి నోటిఫికేషన్ రిలీజ్ కాలేదు. ఇంకా ఎన్ని రోజులు ఇట్లుండాలని, పైగా ఉద్యోగాలు రిలీజ్ చేయొద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు లేఖలు రాస్తున్నాడు ఏపీపీఎస్సీకి. ఆ లేఖలు కూడా బయటకు వచ్చాయి. మరి ఇంకా ఎన్ని రోజులు మాకు కష్టాలు. రమణ ఇవాళ చెప్తా ఉన్న బాధ ప్రతి ఒక్కరిలోనూ ఉంది. బాబు వస్తే జాబ్ వస్తుంది అన్న వ్యక్తి బాబు వచ్చాడు, ఉన్న జాబును ఊడగొడతా పోతా ఉన్నాడు. దాదాపుగా 35,000 మంది ఫీల్డ్ అసిస్టెంట్స్ అందరూ కూడా రోడ్డున పడ్డారు. దాదాపుగా 40,000 మంది ఆదర్శ రైతులు రోడ్డున పడ్డారు. అంగన్వాడీ వర్కర్లు, టీచర్లు జీతాలు పెంచండి అని చెప్పి గొడవలు చేస్తా ఉంటే, స్ట్రైకులు చేస్తా ఉంటే, ధర్నాలు చేస్తా ఉంటే తీసుకొని పోయి వాళ్ళని జైళ్ళల్లో పెట్టే కార్యక్రమాలు చేస్తారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి పరీక్షలు రాసి దాదాపుగా 14 నెలలు 15 నెలలు అవుతా ఉంటే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన వ్యక్తి ఉద్యోగాలు ఇవ్వకుండా క్లస్టర్ స్కూళ్ళను తీసుకొని వచ్చి ఉన్న స్కూళ్లను తగ్గించి ఉన్న ఉద్యోగాలను ఊడబెరికే కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. రమణాబాద్ బాధలు ఇవాళ ప్రతి చోట కూడా ఇదే కార్యక్రమం జరుగుతూ ఉంది. కాంట్రాక్ట్ ఉద్యోగులను, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను అందరినీ కూడా పర్మనెంట్ చేస్తాను అని చెప్పి క్రమబద్ధీకరణ చేస్తాను అని చెప్పి ఆ రోజు ఎన్నికల ముందు చెప్పాడు. ఆ రోజు వీళ్ళందరితో అవసరం ఉంది కాబట్టి చెప్పాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇదే కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఇదే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇవాళ క్రమబద్ధీకరణ చేయండి, మమ్మల్ని మా జీతాలు పెంచండి అని చెప్పి స్ట్రైకులు చేస్తా ఉన్నా, నిరాహార దీక్షలు చేస్తా ఉన్నా కూడా పట్టించుకున్న నాదులు కూడా ఇవాళ కనబడే పరిస్థితులు ఇవాళ మన రాష్ట్రంలో కూడా కనపడతా ఉన్నా. మాట్లాడతావా? ఏం పేరు నీ పేరు? శివయ్య. ఏ ఊరు? దాశం. మీ పేరు ఏం పేరున్నా? మైక్ దగ్గర పెట్టుకోన్నా. మీ పేరు ఏం పేరున్నా? శివయ్య సార్. శివయ్య అన్న. ఈ ఊరన్నా శివయ్య అన్న? గాంధపర్తి సార్. అప్పాల మండలం గాంధపర్తి సార్. మా గాంధపర్తి పక్క ఊరే. చెప్పు శివయ్య అన్న, మీరు ఏం చెప్పాలనుకుంటారో చెప్పండి అన్న. సార్ ఏమీ లేదు సార్. ఆయన ఎన్నికల సమయంలో గోడల మీద కానీ, టీవీల మీద కానీ, ఒక పేపర్లో కానీ, ఫ్లెక్సీల్లో కానీ రైతు రుణ మాఫీ కావాలంటే చంద్రబాబు రావాలి, ఉద్యోగాలు రావాలంటే చంద్రబాబు రావాలి, డ్వాక్రా మహిళలు కావాలంటే రుణాల మాఫీ కావాలి చంద్రబాబు రావాలి. ఇవన్నీ మాటల్లో ఉన్నటువంటి ప్రచార ఆర్భాటాలే కానీ రైతులకు కానీ, మహిళలకు కానీ, ఒక స్టూడెంట్స్ కానీ ఎవరికి కూడా ఉపయోగకరమైనటువంటి
కార్యక్రమాలు చేయలేదు ఆయన. కాకపోతే రైతులు ఎన్నో అప్పులు చేసి భార్య మెడల్లో పుస్తలు అమ్మి. నీ బాధలు చెప్పున్నా. నీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది? 5 ఎకరాల పొలం ఉంది సార్ నాకు. నీకు 5 ఎకరాల పొలం ఉంది. నువ్వు ఎంత బ్యాంక్ అప్పులు తెచ్చుకున్నావున్నా? సార్ నేను ఆయన 50,000 రూపాయలు బ్యాంకులో రుణం తీసుకోంటే సార్ 50,000 రూపాయలు బ్యాంకులో రుణం తెచ్చుకున్నాను సార్. నేను బంగారు పెట్టింగా ఎక్స్ట్రా ఏమైనా తెచ్చుకున్నావు? బంగారు కూడా 50,000 రూపాయలు తీసుకొచ్చుకున్నాను సార్. బంగారు కూడా పెట్టి కూడా ఇంకొక 50,000 రూపాయలు ఎక్కువ తీసుకొచ్చుకున్నాను సార్. నేను డ్వాక్రా కూడా ఏమైనా తెచ్చుకున్నావా? నీ భార్య రుణం 30,000 రూపాయలు తీసుకొచ్చుకున్నాను సార్. నీ భార్య డ్వాక్రా రుణం కూడా 30,000 రూపాయలు తెచ్చుకున్నావు. అవును సార్. అంటే 50,000 రూపాయలు క్రాప్ లోన్ తెచ్చుకున్నావు. బంగారు రుణం 50,000 రూపాయలు. బంగారు రుణం పెట్టి మరో 50,000 తెచ్చుకున్నావు. అవును సార్. మరో 30,000 రూపాయలు డాక్రా కింద నీ భార్య తెచ్చుకుంది. మొత్తం 1,30,000 రూపాయలు తెచ్చుకున్నావు. ఈ 1,30,000 రూపాయల్లో నీకు ఎంత 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 రుణ మాఫీ అయిందన్నా? సార్ 11,000 రూపాయలు మాత్రమే అయింది సార్. 1,30,000 రూపాయలకు 11,000 రూపాయలు రుణ మాఫీ అయిందంటాడు శివయ్యన్న. అది కూడా సార్ ఆశ్చర్యం ఏమిటనంటే 11,000 రూపాయలు కూడా వడ్డీకి జమ చేసుకున్నారు సార్. మాకది ఆ 11,000 రూపాయలు కూడా వడ్డీ కూడా సరిపోవడం లేదు అని చెప్పి కూడా చెప్తాను. అది కూడా ఎక్స్ట్రా ఇచ్చినాం సార్. సార్లేదు సార్ మాకది. అది కూడా వడ్డీ కూడా సరిపోలేదు. ఎక్స్ట్రా 7,000 రూపాయలు వడ్డీకి ఎక్స్ట్రా ఇచ్చినాం సార్. ఎక్స్ట్రా వడ్డీకి ఎంత ఇచ్చినారన్నా? 7,000 రూపాయలు ఇచ్చినాం సార్. ఎక్స్ట్రా వడ్డీకి 7,000 రూపాయలు ఎక్స్ట్రా వడ్డీకి శివన్న కూడా మళ్ళీ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అవును సార్. బ్యాంకులో బంగారు తాకట్టు పెట్టింటే అది వేలానికి వచ్చింది సార్. బ్యాంకులో పెట్టిన బంగారు ఎన్ని తులాలు పెట్టారండి? 50,000కు సార్ 4 తులాలు సార్ ఇచ్చిండేది వాళ్ళు. 4 తులాలు బ్యాంకులో బంగారు పెట్టి 50,000 తీసుకొస్తే దానికి ఇప్పుడు నోటీసులు వచ్చేసినాయి. నోటీస్ వచ్చేసింది సార్. ఆల్రెడీగా నోటీస్ వచ్చేసింది. వాళ్ళం కూడా వాడారా? అవును సార్. రైతు దగ్గర మళ్ళీ నేను 3 రూపాయలు వడ్డీకి తీసుకొచ్చుకొని వాళ్ళం కూడా వాడారు. అవును సార్. ఆ బంగారానికి 4 తులాలకు 50,000 అంటే 4 తులాలు బంగారం వాల్యూ 1,20,000 రూపాయలు. అవును సార్. అట్లాంటిది కేవలం 50,000 రూపాయలకు మాత్రమే బ్యాంకు వాళ్ళు అప్పిస్తే అది మాఫీ అవుతుందని చెప్పి ఆశపడితే బ్యాంకులు దానికి వేలానికి పిలిచే పరిస్థితులకు దారి తీస్తే ఆ వేలంలో ఆ బంగారు కాపాడుకోవాలని చెప్పి ఆరాటపడి ఆ బంగారం కోసం అని చెప్పి మళ్ళీ 3 రూపాయల వడ్డీకి మళ్ళీ బయట నుంచి అప్పులు తీసుకొని వచ్చి ఆ బంగారు ఇడిపించుకునే కార్యక్రమం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంతేనా శివయ్య? ఇంకో విషయం సార్, ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ వచ్చింది కదా సార్. దాంట్లో ఇన్పుట్ సబ్సిడీ ఖాతాలో మా లిస్ట్ లో పేరు అనేదే లేదు సార్. మళ్ళీ మా ప్రకాష్ రెడ్డి గారు మా ఆప్త బంధువు సార్, మా ఆత్మ బంధువు సార్. ఆయన సార్ తెలియజేసింటే మళ్ళీ మా లిస్ట్ లో వచ్చింటే కందికి మాత్రము 450 రూపాయలు మాత్రం వేశారు సార్. అదే సార్ ఒక్క నిమిషం సార్, కందికి మాత్రం 450 రూపాయలు వేసింది. అకౌంట్ కానీ ఆధార్ కార్డు కానీ ఉంటాయి కదా సార్. సార్ ఒక్క నిమిషం సార్, కందికి రాసిండే అకౌంట్ కానీ ఆధార్ నెంబర్ ఉంటాయి కదా సార్. అదే చెనిక్కాయకి ఎందుకు అకౌంట్ నెంబరు ఆధార్ నెంబర్ లేకుండా పోయింది? కారణం ఎందుకు సార్? అంటే ఎందుకు సార్? వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త అయినందువల్ల మాకు ఏమవుతుంది చేశారు సార్. ఏం సార్ ప్రాణాలతో కూడా ఉండేది సార్ మమ్మల్ని. మా ప్రాణం ఉన్నంత వరకు వైఎస్ఆర్ పార్టీకి మేము ప్రాణాలు అర్పిస్తాం సార్. వాళ్ళు ఎన్ని బెదిరింపులు చేసినా ఎన్ని ఆటంకాలు చేసినా మేము సహించేది లేదు సార్. ఈ ఖబర్దార్ అంతే సార్. ఇన్పుట్ సబ్సిడీ విషయంలో కూడా కందికి 450 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ వచ్చిందట. 450 రూపాయలు మాత్రమే కందికి ఇన్పుట్ సబ్సిడీ రావడమే ఒక బాధాకరమైన విషయం. అయితే ఇంకా బాధాకరమైన విషయం ఏమిటి అంటే అదే రైతు, అవే డీటెయిల్స్, అవే పాస్బుక్, అదే ఎకరా, అదే భూములు అన్నీ ఉన్నా కూడా కందికి ఆ సంవత్సరానికి 450 వేస్తే మరుసటి సంవత్సరానికి మళ్ళా సంబంధించిన చెనిక్కాయకి మాత్రం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదంట. ఇంతకన్నా దారుణం ఏదైనా ఉంటుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మరి తీసుకోమ్మా. మీ పేరు ఏం పేరమ్మా? ఇట్లా పెట్టుకోతండి. ప్రభావతమ్మ. ప్రభావతమ్మ. ఈ ఊరేనమ్మా? సంఘాల గురించి డాక్రా సంఘాల గురించి మాకు ఇప్పుడు నువ్వు ఎంత అప్పు నీ సంఘంలో ఎంత అప్పు తీసుకుంది? సంఘం 5 లక్షలు తీసుకున్నాం సార్. సంఘంలో 10 మంది ఉన్నారు. 5 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నా ప్రభావం. దాంట్లో 50,000 రూపాయలు మీ భాగానికి వచ్చింది. చెప్పుతలే అవి తీసుకున్నాము. మళ్ళీ 4 నెలలు కట్టద్దన్నాడు ఆయన. కట్టద్దు అని అంటే నువ్వు కట్లా, మాఫీ అవుతాయి అని చెప్పి ఆశపడ్డాం. అప్పుడు 3 నెలలు కట్టినా కానీ వడ్డీకే సరిపోయింది సార్. కట్టద్దు అని అంటే ఆయన కట్టలేదు.
ఇప్పుడు వాళ్ళు వడ్డీ మీద వడ్డీ వస్తా ఉన్నారు. 4 నెలలు వడ్డీకే సరిపోయింది సార్. కట్టినంతా కూడా వడ్డీకి జమేసుకున్నారు. కట్టినంతా కూడా వడ్డీకి జమేసుకొని ఇంకా కట్టాలని చెప్పి చెప్తా ఉన్నారు. లేదు సార్ ఇప్పుడు కూడా ఇంతవరకు కట్టినంతా కూడా వడ్డీకి జమ అయిపోయింది. ఇంకా అసలు అట్టే 50,000 అట్టే ఉంది అని అంటా ఉంది. అంతేనమ్మా? పావులా వడ్డీ 0%, 0 వడ్డీ అనేది ఎక్కడన్నా ఉందా? ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పావులా వడ్డీ 0%, 0 వడ్డీ అనేది పూర్తిగా పోయింది, మర్చిపోయినా మేమంతా అని చెప్పి చెప్తా ఉంది ప్రభుత్వం. పూర్తిగా మర్చిపోయినా. మరి చంద్రబాబు నాయుడు ఏమో ఈ మధ్య కాలంలోనే ప్రతి ఒక్కరికి ఏదో 3,000 రూపాయలు ఏదో ఇస్తారని చెప్పి ఏదో అన్నాడు కదమ్మా. ఏదో ఇంతటి వరకు మాకు చేతికే రాలేదు సార్. అది ఆ 3,000 రూపాయలకి ఎందుకు సరిపోతుంది, అయినా అది కూడా రాలేదు అంటావు. రాలేదు సార్. ఆ 3,000 రూపాయలు కూడా అప్పుగా ఇస్తానని చెప్తా ఉన్నాడు. రాలేదు ఇంతటి వరకు. ఆ అప్పుగా ఇచ్చే కార్యక్రమం కూడా ఇంకా జరగల. అంత తీసుకున్నాం కానీ 1.5 రూపాయలు వడ్డీతో కట్టినాం సార్. మేము తీసుకునే దానికి 1.5 రూపాయలు వడ్డీతో కడతా ఉన్నారు. ఇంకా కడతా ఉన్నాం. 3 ఏళ్ళు సార్ కట్టేది. 3 ఏళ్ళు కడితే అప్పటి నుంచి చంద్రబాబు నాయుడుకి ఏమైనా చెప్పాలనుకుంటావా? ఇంకేం సార్ మా డాక్టర్ సంఘాలను బాగా చేసినాడు సార్. చంద్రబాబు నాయుడు డాక్టర్ సంఘంలో బాగా 3 పంగనామాలు పెట్టాడు అని చెప్పి చెప్తా ఉంది పార్వతమ్మ. ఆశపడి మేము డబ్బుల కొద్ది తీసుకున్నాం కానీ ఇంతటి వరకు తీర్చలేదు సార్. మాకు రీసెంట్లు ఇస్తే తీసుకుంటే మళ్ళీ అన్ని అప్పులంతా ఎగిరిపోతుందని అప్పున్నట్లే తీసుకోండి. మేము రీసెంట్లు కాదు, ఇంతటి వరకు వడ్డీకి వడ్డీ కట్టినాం కానీ అప్పు తీరలేదు సార్. అది కొత్త అప్పులు ఏమైనా ఇస్తారా? బ్యాంకులు ఏమైనా పోయి అడిగితే అది అప్పుడు ఈ పని చిత్తారు సార్. ఎందుకు మాకు 1.5 రూపాయలు వడ్డీతో అయితే పడుతుంది. వడ్డే పంపారు, ఇంతటి వరకు వడ్డీ పంపినేలే. పార్వతమ్మ పడతా ఉన్న బాధ ఇవాళ డాక్టర్ అక్క చెల్లెమ్మలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే బాధే పడతా ఉన్నారు. ఇంకా మాట్లాడిస్తాంలే, మంగ వేరే వాళ్ళతో కూడా మాట్లాడిస్తాంలే. పార్వతమ్మ ఇంకా ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? దాతండి. ఏం పేరమ్మా? ఏం పేరమ్మా? లక్ష్మీ నరసమ్మ. ఎవరేనమ్మా? ఈ ఊరే లక్ష్మీ నరసమ్మది. ఎంతమ్మా? ఎంత అప్పు తీసుకున్నావు తల్లి? 3 లక్షలు తీసుకుంటే రెండు మైకులు పట్టుకోమ్మా. 3 లక్షలు తీసుకున్నారు మీ గ్రూప్ అంతా కలిపి. ఇప్పుడు 4 లక్షలు తీసుకున్నాం సార్. మీ భాగానికి ఎంత వచ్చింది? బంగారుకి ఏం పెట్టినాయి సార్. మీ భాగానికి ఎంత వచ్చింది? 50,000 తీసుకున్నాం సార్. ఎంతమంది అప్పా? 12 మంది ఉన్నాం సార్. 12 మంది. 12 మంది 12 మందిలో 8 మంది తీసుకున్నాం సార్. 8 మంది తీసుకున్నారా? అది 8 మంది అని చెప్పాలా? 8 మంది తీసుకున్నారు. ఎంత? 3 లక్షలా 4 లక్షలా? 4 లక్షలు తీసుకున్నాం. 4 లక్షలు తీసుకున్నారు మీ గ్రూపు. 8 మంది తీసుకున్నారు అంటే ఒక్కొక్కరికి 50,000. ఒక్కొక్కరు 50,000 తీసుకున్నారు. చెప్పు ఇప్పుడు ఏమైంది? 50,000 తీసుకున్నాక ఏమైంది? తలా 50,000 తీసుకున్నాం సార్. కొంతమంది మళ్ళీ ఆయన కట్టద్దు అంటే ఆపేసినారా? లేదు సార్. అప్పుడు సార్ వైఎస్ఆర్ ఉన్నప్పుడు 2 లక్షలు తీసుకోండి, 2 విడతలుగా వడ్డీ వచ్చింది సార్. ఈసారి ఒక్కసారి రాలేదు సార్. మాకి పావులా వడ్డీ అనేది రావడం లేదు. అది పూర్తిగా 0% వడ్డీ అనేది పూర్తిగా ఎగిరిపోయింది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాత్రమే జరిగేది, ఇప్పుడు అది కూడా జరగడం లేదు అని చెప్తా ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు 50,000 తీసుకున్న దాని మీద బ్యాంక్ కడతా ఉన్నారా? పూర్తిగా అందరూ కడతా ఉన్నారా? కింద మీద పడి కష్టపడి కడతా ఉన్నారా? కష్టపడి కడతా ఉన్నారు. ఎంత వడ్డీ వేస్తా ఉన్నారు బ్యాంకులు? 2 రూపాయలు వడ్డీ దగ్గర వస్తాను సార్. దాదాపుగా 2 రూపాయలు వడ్డీ వేస్తా ఉన్నారు, కడతా ఉన్నారు. ఆయన కింద మీద పడి కడతా ఉన్నారు. ఇప్పుడు కట్టడమే లేదు సార్. కొంతమంది దాన్ని అగసాట్లు చూడలేక కట్టడమే లేదు. ఇప్పుడు అగసాట్లు చూడలేక కట్టడమే లేదు కొంతమంది. ఇప్పుడు 8 మందిలో కూడా కష్టపడి కట్టలేకుండా ఉన్నారు కొంతమంది. ఇప్పుడు ఆ పరిస్థితి మాది ఏంది అని అంటా ఉన్నాం. తీసేయాలి సార్. చంద్రబాబు నాయుడు తీసేయాలి సార్. అక్కడ ఒకటేసారేనా? చంద్రబాబు నాయుడు తీసేస్తేనే సమస్య పరిష్కారం అవుతుంది అని చెప్తా ఉన్నాము. తీద్దాము తల్లి, తొందరగా తీద్దాం.
రామ్మా రామ్మా రైతులతో ఇంకా రైతులు ఎవరైనా చూడండి రైతులు మాట్లాడేవాళ్ళు. అవా మైక్ తీసుకోవా. అవా నీ పేరేం పేరవా? నా పేరు కాంతమ్మ సార్. కాంతమ్మ. కాంతమ్మ. ఏ ఊరవా? ఈ ఊరేనా? మేము రైతుల గురించి నష్టపోయిన వాళ్ళం. ఏ ఊరవా? ఈ ఊరేనా? రైతు గురించి కాదు, నీది ఈ ఊరేనా? బండిమిందపల్లి సార్. ఇదే ఊరే? ఈ ఊరే. ఈ ఊరే. చెప్పవా, ఏం చెప్పాలనుకుంటా ఉన్నావు? మాది రైతులు పంట పెట్టింటే పొలంలో టమాటా నాటినాం సార్. 3 ఏళ్ళు అయినా కూడా ఏం రాలేదు సార్. పెట్టుబడి మాకు చాలా నష్టపోయినాం సార్ మేము. ఇప్పుడు దానికి డ్రిప్పు తేయాలంటే కూడా 50,000 అయింది సార్. మొక్కలకు 40,000 అయింది సార్. కూలీలకు అంత నష్టపోయి మాకు పంటలు ఏమి రాలేదు సార్. నువ్వేమైనా అప్పులు తెచ్చుకున్నావా బ్యాంకుల్లో నుంచి? బ్యాంకులో తెచ్చినాము, డాక్రాలో తెచ్చినాం సార్. మహిళలకు డాక్రాలో అప్పు తెచ్చుకున్నావు? అప్పు 50,000 తీసుకున్నాం సార్. 40,000 10 మంది ఉన్నాం సార్. ఆర్గనైజేషన్ గ్రూప్. నీ భాగానికి 50,000 రూపాయలు అప్పు తెచ్చుకున్నావు తెచ్చుకున్నాం డాక్రా సంఘానికి సంబంధించి. సార్. 50,000 రూపాయలు అప్పు తెచ్చుకున్నాక కట్టద్దు అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. కట్టకోకుండా ఉన్నావు. కట్టలేదు సార్. ఇప్పుడు వడ్డీ ఎంత కడతా ఉన్నావు? వడ్డీ అదే సార్. ఒక కట్టాము. బంగారు కట్టుకుంటే నోటీస్ వచ్చింది సార్ మాకు. బంగారు కూడా పెట్టావు? మళ్ళీ వేరే బంగారు పెట్టినాం సార్. బంగారు పెట్టి ఎంత తెచ్చుకున్నావు? బంగారు 90,000 1,90,000 తెచ్చినాం సార్. ఎంత తెచ్చినావు? 1,90,000. 1,90,000 కూడా తెచ్చినావు బంగారు పెట్టి? ఎన్ని తులాలు పెట్టావు? 8 తులాలు పెట్టినాం సార్. 8 తులాలు పెట్టి 1,90,000 రూపాయలు తెచ్చుకునేవా? తెచ్చుకుని మాకు రుణమాఫీ ఏం కాలేదు సార్. బంగారు ఏం పోలేదు. బంగారు ఏం పోలే? బంగారు వేలం వేసినారా? నోటీసులు వచ్చినారా? మళ్ళీ వడ్డీ కట్టేసినాం సార్. మళ్ళీ నోటీస్ వచ్చింది సార్. మళ్ళీ నిన్న ఇప్పుడు నల్ల నోటీస్ వచ్చింది. మళ్ళీ వడ్డీలు కడతా ఉన్నావు. మళ్ళీ వచ్చింది సార్. ఆ వడ్డీలు కట్టాలంటే మళ్ళీ బయట నుంచి తీసుకొని రావాలా? రైతు అప్పు తెచ్చాలా కట్టాలా సార్. 2 రూపాయల వడ్డీకి. మళ్ళీ బయట రైతుల నుంచి తీసుకొని వచ్చి మళ్ళీ 2 రూపాయల వడ్డీకి తీసుకొని 3 రూపాయల వడ్డీకి తీసుకొని వచ్చి మళ్ళీ కట్టాలా? పంట ఏం రాలేదు సార్ మాకు. చాలా నష్టపోయినాము. బోర్లు వేసి ఎంతాను లాభం లేదు మాకు. పంట వేసినాము, బోర్లు వేసినాము, నష్టపోయినాము. టమాటా వేసినాము, సరిగ్గా పండలా. పండలేదు. సరిగ్గా వేసిండంత వర్షం వచ్చినంత నాలిపోయింది సార్. మళ్ళీ రాసుకొని పోయినారు డబ్బులు ఇస్తామని. మాకేం పైసా కూడా లేదు సార్. అది శనక్కాయ ఇన్పుట్ సబ్సిడీ రూపాయి కూడా రాలేదు సార్. అంతేనా? మరి శనక్కాయ చంద్రబాబు నాయుడు బాగా పంగనామాలు పెట్టాడా? ఇయ్యలేదు సార్. మాకు పైసా కూడా ఇయ్యలేదు. బాగా పంగనామాలు పెట్టాడా అంట? పంట ఏం లేదు సార్. బాగా నామాలు పెట్టాడా చంద్రబాబు నాయుడు? రాష్ట్రం బాగుపడుతుంది సార్ మాకు. బాగుపడుతుంది. చంద్రబాబు నాయుడు వదిలిపోతే మీ జగన్మోహన్ వస్తే మాకు బాగా వచ్చి మాకు రైతులకు నమస్కారం చేస్తారు సార్. చంద్రబాబు నాయుడు గారు తీసేస్తేనే బాగుంటాం అంటారు. అంతా వరలద్దమ్మా. ఊరికే కూర్చోండి. అక్కలార చెల్లెలార అక్కలార చెల్లెలార మనమంతా కలిసి మంచి పనులు చేయగలం. ఆత్మగౌరవం ఇదే ఆత్మగౌరవం. మనము కూడా రాయగలం. మనము కూడా చదవగలం. మనమంతా కలిసి మంచి పనులు చేయగలం. ఆత్మగౌరవం ఇదే ఆత్మగౌరవం. మనము కూడా రాయగలం. మనము కూడా చదవగలం. మనము కూడా రాయగలం. మనము కూడా చదవగలం. మనమంతా కలిసి మంచి పనులు చేయగలం. ఆత్మగౌరవం ఇదే ఆత్మగౌరవం. మనము కూడా ఆడగలం. మనము కూడా గెలవగలం. మనము కూడా ఆడగలం. మనము కూడా గెలవగలం. మనమంతా కలిసి మంచి పనులు చేయగలం. ఆత్మగౌరవం ఇదే ఆత్మగౌరవం. మీ అందరికీ నమస్కారం. ఆత్మగౌరవం గురించి బాగుపడిందమ్మా. రామ్మా, నీ పేరు తల్లి? రైతులు ఎవరైనా చూడమ్మా. పైకి ఎక్కిందా? ఒక్కడు కట్టేనా? మెల్ల
అయ్యా మహానుభావుడు రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఒక్క నిమిషం అడిగి చెప్పు సమాధానం ఒక్కొక్క నిమిషం అయ్యా మహానుభావుడు రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు మన ఊరికి వచ్చాడు 2010లో ఇదే డయాబీస్ మీద నేను సీఎం అయిన వెంటనే 3 నెలల లోపల పళ్ళ మీద పల్లె చెరువు కాలువ అందరినీ వాళ్ళకి కాలువ తొగిస్తానన్నాడు. కానీ ఇంతవరకు పునాదులు అవి కూడా అతను వేయలేదు. ఈ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తగా నేను ఒకటే మాట చెబుతున్నాను. మా జగనన్న సీఎం అయిన వెంటనే ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే అయిన వెంటనే 3 నెలల లోపల అందరినీ కాలువ తొగిపోతే ఈ నాకున్న ₹1 కోటి ఆస్తి ఈ ఊరికి రాసిచ్చి ఈ ఊరికి వెళ్ళిపోతా. క్లుప్తంగా అడిగినట్టు చెప్తావు బాబా బైక్ నోట్ దగ్గర పెట్టుకున్నా ఆవేశపడాకు ఊరికి అడిగినట్టు మాత్రం సమాధానం ఓకే సార్ అంతే. ఓకే సార్ మీది ఈ ఊరేనన్నా? నాది ఈ ఊరే సార్. ఈ ఊరే సార్ నాది. మీది ఈ ఊరే? ఈ ఊరే. ఏం పేరునా? నారక సుబ్బారెడ్డి. సుబ్బారెడ్డి సార్. సరే నువ్వు బ్యాంకుల్లో అప్పు తెచ్చుకున్నావా? తీసుకున్నాను సార్. నీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది? ఎంత అప్పు తెచ్చుకున్నావు? నాకు 20 ఎకరాల పొలం ఉంది సార్. నా భాగానికి 20 ఎకరాల పొలం వచ్చింది సార్. 20 ఎకరాల పొలం వచ్చింటే నా పేరు మీద ఇదే బ్యాంకులో 1.5 లక్ష రూపాయలు నా పేరు మీద తీసుకున్నాను. నా భార్య పేరు మీద 50,000 తీసుకున్నాను. బంగారు నా భార్య పేరు మీద బంగారు బ్యాంకులో పెట్టింటే అది ఆరోగ్యం బాగాలేనప్పుడు నేను బెంగళూరులో ఉంటే నాకు తెలియకోకుండా వాళ్ళ వేలం వేసి అమ్ముకున్నారు. బంగారు కూడా పెట్టి బంగారు కూడా అప్పు తెచ్చినావు? అప్పు చేసినారు. బంగారు కూడా వేలం వేసేసినారు సార్. బంగారు కూడా పోయింది. బంగారు పోయింది. నేను మళ్ళీ బంగారు తీసుకుందామని పోతే అయ్యా నీ బంగారు 50 నువ్వే బాకీ పడినావు, 500 రూపాయలు కట్టి వెళ్ళిపో అన్నారు సార్. 500 రూపాయలు కట్టి వెళ్ళేసినాను సార్. నేను ఎన్ని తులాలు బంగారు పెట్టినావు? ఎంత తెచ్చినావు? సార్ 8 తులాలు బంగారు పెట్టిండు సార్. 1,20,000 రూపాయలు తెచ్చిండు సార్. నా భార్య ఆరోగ్యం చూపించుకోవడానికి తెచ్చిండి. నా భార్య చనిపోయిన తర్వాత అట్టే వడ్డీలు కడతాండి చంద్రబాబు నాయుడు యాలం వేసి కనీసం నేనే 500 రూపాయలు వాళ్ళ బాకీ చెల్లించి వచ్చినాను సార్ బయటికి. ఇంకా ఇప్పుడు బ్యాంకులో బంగారం ఎంత? బ్యాంకులో అప్పు ఎంత ఉంది సార్? ఈ బ్యాంకులో ఇప్పుడు నా పేరు 1.5 లక్ష ఉంది. 1.5 లక్ష ఉంది సార్. దానికి వడ్డీ ఎంత వేస్తా ఉన్నారు? దానికి వడ్డీ అని చెప్పితే అంత అవుతుంది కదా సార్. నేను నా భార్య చనిపోయినప్పుడు ఒక 5 ఎకరాల పొలం ఉంటే అది అమ్మేసింది సార్. అది అమ్మేసి 80,000 రూపాయలు ఫిక్స్డ్ పెట్టింది సార్ నా భార్య అప్పు కట్టాలనే ఉద్దేశంతో. కానీ అది అప్పు 80,000 రూపాయలు అట్లే పెట్టింటే ఆ అప్పు నేను 50,000 రూపాయలకి నేను చేసే బాండ్ 80,000 కాకోకుండా ఇంకా 5,000 రూపాయలు నా ఛేదించి కట్టేసినాను సార్. ఏమయ్యా ఈ అన్యాయం? మా వడ్డీకి అయితే ఇంత తక్కువ వడ్డీ, మీ లెక్కగా 50,000కే ఇంత అప్పు అంటే ఇంత వడ్డీ అంటే మేనేజర్ అంటాడు సార్. అయ్యా మీరు పెట్టారు, మేము ఇస్తున్నాము అంతే, మా లెక్కకు అంతే, నువ్వే కట్టాలా అన్నాడు. కట్టాము సార్. అప్పు కట్టేసినాం సార్. నా భార్య అప్పు. పావుల వడ్డీలు, వడ్డీ లేని రుణాల పరిస్థితి, ఇన్సూరెన్స్ పరిస్థితి, ఇన్పుట్ సబ్సిడీల పరిస్థితి ఏవి కూడా అందని పరిస్థితిలోకి ఈ వ్యవస్థ దిగజారిపోయింది. ఇవాళ బ్యాంకుల్లో అప్పులు పుట్టడం లేదు. పాత అప్పులకు ఇవాళ 18%, 14%, ₹2 వడ్డీ మీద వడ్డీ వసూలు చేస్తా ఉన్న పరిస్థితి ఇవాళ మనమంతా కూడా రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఇంతటి దయనీయ పరిస్థితిలో ఇవాళ రైతన్న బతుకుతా ఉన్నాడు సార్. నేను వేరే వాళ్ళతో కూడా మాట్లాడాను. 2004లో అక్కడ అవ్వా అవ్వొచ్చింది ఎందుకు? అవ్వ ఎట్లా బాబా మాట్లాడతావా? కింద పడతావు ఏవా? అటు నువ్వు అవ్వకు మనవనివా?
నీ పేరు ఏం పేరు? అల్లాబకాష్. ఏందో అల్లాబకాష్ సమస్య ఏమి? అవ్వకు పింఛన్ లేదు సార్. అవ్వకు పెన్షన్ రావడంలా. అవును సార్. ఈ అవ్వకు పెన్షన్ రావడం లేదంట. ఎక్కడికి పోవాలా, ఈ అవ్వ ఎలా బతకాలా, అంతేనా సార్? అడిగిన దానికి ఎవరు చెప్తారో చెప్పుకోపోయి ఈమో అన్నారు సార్ వాళ్ళు. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, మేము ఈమెపో పెన్షన్ అన్నారా? అవును సార్. ఎందుకు అట్లా అన్నారు? వాళ్ళు కేసు ఫైల్ చేసినారు సార్. మనం కాదు సార్, కేసు పెడతామని చెప్పినారు సార్ వాళ్ళు. ఎవరు చెప్తారో చెప్పుకో, ఎవరికి చెప్తారో చెప్పుకోండి, కేసు పెడతామని కూడా అన్నారా? అవును సార్. ఇవ్వము అని చెప్పినారు సార్ వాళ్ళు. వాళ్ళు ఇవ్వము అని చెప్పినారు సార్ పింఛను. అవును, అవ్వ మీద కేసు ఎందుకు పెడతారా? అవ్వ మీద కదా సార్, మేము వాళ్ళు అడిగిన దానికి మా మీద పెడతారంట సార్. మీరు నిలదీస్తూ గట్టిగా అడిగితే మీ మీద కేసు పెడతారంట. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని తీసేసినారు సార్ వాళ్ళు. వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి పెన్షన్ తీస్తా ఉన్నారంట వాళ్ళు సార్. నిజంగా రాష్ట్రంలో అంతా కూడా ఇదే జరుగుతూ ఉంది. జన్మభూమి కమిటీలు అని చెప్పి కమిటీలు వేశారు. పూర్తిగా కూడా కమిటీలు మామూలుగా ఒక దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాలన గురించి చెప్పాలి ఇక్కడ. ఆ రోజుల్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కలలు కన్నా పాలనలో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలి అని చెప్పి ఆరాటపడ్డ వ్యక్తి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు రాష్ట్రం మొత్తం మీద ఉన్న పెన్షన్లు 16 లక్షల పెన్షన్లు ఉంటే, ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పెన్షన్లు 78 లక్షలకు తీసుకొని పోయాడు ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆ దివంగత నేత కలలు కన్నాడు, పేదవాడికి కులం ఉండదు, పేదవాడికి మతం ఉండదు, పేదవాడికి రాజకీయాలతో పని లేదు, పేదవాడికి ఉండేదల్లా కడుపు నిండితే చాలు అన్న ఒకే ఒక్క ఆశ తప్ప పేదవాడికి ఇంకా ఏమీ ఉండదు. అటువంటి పేదవాడికి అన్యాయం చేస్తారు అని అంటే పురుగులు పట్టిపోతాడు ఏ పాలకుడైనా అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాను. నిజంగా మానవత్వం ఉండాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనేమి, ఇంకొక పార్టీకి ఓటేస్తేనేమి, ఏ పార్టీకి ఓటేసినా కూడా పేదవాడు పేదవాడే. పేదవాడికి జరగాల్సిన న్యాయం, పేదవాడికి అందాల్సిన న్యాయం ప్రతి ఒక్కరికి కూడా అందించలేకపోతే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునే వ్యక్తి నిజంగా అర్హుడు కాదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా కూడా చెప్తా ఉన్నాను. ఎవరి పేరమ్మా ఇంకా మాట్లాడుతుంది సార్? మేము మా బండి మీద పల్లి సార్. మా ఆయన పేరేం పెట్టాలి? నా పేరు గోవిందమ్మ సార్. మా ఆయన పేరు నారాయణ స్వామి. ఇదే ఊరు తల్లి? ఇదే ఊరే సార్. ఇదే ఊరు తల్లి. చెప్తలే. మేము మామిడి చెట్లు పెట్టినాం సార్ మా చేనులో. వీటికి 115 ఏళ్ళు సాగులో ఉన్నాం సార్ మేము. అది వచ్చేసి శివాయి సాగు అని చెప్పి మా చెట్లు పెట్టింటే చెట్లన్నీ పీకేసి మీ ఇష్టం వచ్చింది అక్కడన్నా చెప్పండి, ఎవరు తోలుకత్తారో తోలుకొని రండి అని చెప్పి ఇష్టం వచ్చినట్లు ఊర్లో వాళ్ళందరినీ పిలుచుకొని పోయి చెట్లన్నీ నరికేసి మా మరిది సీమ్లోని పోసుకొని అంటించుకున్నాడు సార్. అసలు ఎవరే కానీ కావాలా వీళ్ళకి న్యాయం జరగాలనే వాళ్ళే లేరు సార్. వీళ్ళు వైఎస్ఆర్ కోట్ వేసినారు, వీళ్ళకి జరగాల్సిందే శాంతి. ప్రతి ఒక్కరు ఇదే మాట అన్నారు సార్. ఈ ఊర్లో ఒక్కరు కూడా, ఇంతమంది ఉన్నారు, ఒక్కరు కూడా మాట్లాడలేదు సార్ మా తరఫున ఒక్కరు. మేము కూటీ లేని వాళ్ళం సార్. మేము మాకు 3 పిల్లలు ఉన్నారు. మా పిల్లల మనం కూడా చూసి విడిచిపెట్టలేదు సార్. ఆ ప్రెసిడెంట్ అనేవాడు, ప్రెసిడెంట్ అనే నా కొడుకు తప్పు నా కొడుకు వాడు ఎన్ని మాటలన్నీ చెప్పి మాకి 3 ఏళ్ళు నీళ్ళ బిల్లు చేపిస్తానని చెప్పి ఒక్క బిల్లు కూడా రానివ్వలేదు. వాడికి పిల్లలు అనే వాళ్ళు ఉంటారు కదా, వాడికే తెలుస్తుంది మా బాధ అంతా. మా పిల్లలు మేము ఎంత గోడాడుంటే అంత కూడా తగ్గుతుందని నేను శాపం పెడుతున్నాను వానికి. మా అదే ఆ భూమి మా 5 ఎకరాలు ఇప్పుడే నాశనమైన స్థితిలో మేము ఉండేదే వైఎస్ఆర్కే, వేసేదే వైఎస్ఆర్కే మా ఓటు. మా పిల్లలు తనేతము చెప్తాం మేము వైఎస్ఆర్కి ఓటు వేయండి, మనం ఇప్పుడే సచిన స్థితిలేదని చెప్తాం సార్. మేము వైఎస్ఆర్ కోసం, మేము వైఎస్ఆర్ పార్టీ కోసం మేము ఇప్పుడైనా మేము ఇక్కడే సాగమని వస్తాం సార్. మేము మా ఆయన అంటే మా ఆయనకు అంత అభిమానం సార్ మీరంటే. అందుకనే మాకు ఈ ఊర్లో కనీసం ఏందో చంద్రన్న బ్యాగు బీగా ఏమన్నారు సార్, కార్డు తీసుకొని పోతే లేదనేది కనిపించినారు సార్. మాకి ఇది వరకు మాకి ఇనుపుడు సబ్సిడీ రాలేదు సార్. ఊరందరికీ వచ్చింది, మాకు ఇనుపుడు సబ్సిడీ రాలేదు సార్. ప్రతి ఒక్కటి ఏదే కానీ మాకు అసలు కుళాయి నీళ్ళు ఇంటి దగ్గర కుళాయి ఉంటే కుళాయి బీకి వేరే పక్కన వేపించినారు సార్. మాకి ఇంత అన్యాయం జరుగుతుంటే ఎవడే కానీ ఇంత ఊర్లో ఒక్క మగవాడు కూడా అడగలేదు సార్. ఒక్కడు కూడా అడిగిలేదు సార్ ఎవడే కానీ. కానీ మా వాళ్ళు, మా మరిది కానీ మా ఆయన కానీ
ఒక్కరిని కూడా అడిగిలేదు సార్. కానీ ఈ రోజు కాకుంటే రేపు మా కాలం వస్తుంది, మా పార్టీ వస్తుంది, అప్పుడు మాకు సాయం తప్పకుండా చేస్తారని మేము ఆశిస్తున్నాం సార్. మేము డాక్రా లోన్ తీసుకున్నావా? తీసుకున్నా సార్, ₹1,00,000 తీసుకున్నా సార్. డాక్రా లోన్ నీ గ్రూపుకు లక్షణం మీకు ఇద్దరులాగా? లేదు సార్, నేను అప్పుడప్పుడు 5,000 6,000 అట్లనే మాకు ఆర్థిక సమస్య చాలా ఉంది సార్. నాకు సమస్య వచ్చినట్లలా తీసుకున్నా సార్. నేను అసలు ఇప్పుడు ఎగిరిపోతుందని చెప్పిన నుంచి 2 సంవత్సరాలు అయింది సార్. నాకు చిన్న పిల్లాడు ఉన్నాడు, నేను పని వెళ్ళడం లేదు, ఏమీ లేదు సార్. నేను కట్టడమే లేదు. తీసుకున్నా తల్లి? ₹1,00,000 తీసుకున్నా సార్. నేను తీసుకుని ఏమైంది? చంద్రబాబు నాయుడు కట్టద్దంటే అప్పటి నుంచి కట్టనే లేదు సార్. నేను మళ్ళీ ఏమైంది పరిస్థితి? ఇప్పుడు వడ్డీకి వడ్డీ ఇప్పుడు 1,15,000 అయింది సార్. 1,20,000 అయింది సార్. నాది బంగారం ఏమైనా పెట్టావా? బంగారం లేదు సార్, ఏం పెట్టలేదు. బ్యాంక్ లోన్ తీసుకున్నా సార్, భూమి పెట్టి. భూమి మీద కూడా మాకు రుణమాఫీ కూడా రాకుండా చేసినారు సార్. ఈ ఊరు ప్రెసిడెంట్ అనేవాడు మాకు రుణమాఫీ కూడా రానివ్వలేదు సార్. ప్రెసిడెంట్ అనేవాడు నీకు ఇష్టం వచ్చినా సార్ చెప్పుకోపో అంటారు సార్. వాడు ఛాలెంజ్ చేస్తారు మా ఆయన మీద. ఊర్లలో వాతావరణం బాగుండాలి అంటే ప్రతి ఒక్కరూ మన వాళ్ళు అనుకోవాలి. దేవుడు అధికారం మన చేతుల్లోకి ఇచ్చినప్పుడు ఆ అధికారాన్ని నలుగురికి మేలు చేయడానికి ఉపయోగపెడితే ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకుంటాం. అలా ఉపయోగపెట్టలేకపోతే గ్రామ స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా ఎవరైనా కూడా బంగాళాఖాతంలో కలిసిపోవాల్సిందే. ఇది గుర్తు పెట్టుకోకటేనే ఎవరైనా కూడా రాజకీయాలు చేయగలుగుతారు. బండన్న పేరు కొండన్న పేరు. కొండన్న రైతేనా? నాకుండేది 5 ఎకరాల భూమి సార్. మైక్ దగ్గర పెట్టుకున్నా. కొండన్న నీకుండేది 5 ఎకరాల భూమి సార్. ఇదే ఊరన్నా? పుల్లలరేవు సార్, అది పక్కన గ్రామం పుల్లలరేవు. 5 ఎకరాల భూమి ఉంది సార్. ఏం చెప్పాలనుకుంటా? అప్పు తెచ్చుకున్నావా? ఏం చెప్పాలి సార్, మేము సచ్చేది తక్కువైంది సార్. మాకు సచ్చేది తక్కువైంది సార్. ఏం చెప్పాలనేది కూడా లేకుండా అయిపోయింది సార్. బ్యాంకు లేకపోయినా ఏదో ఇవ్వలేదు సార్. ఆ లోన్ కనిపోతే ₹1 కూడా ఇవ్వలేదు సార్. బ్యాంకు లోన్ ఎంత? అప్పులు ఎంత తెచ్చుకున్నావు? 5 ఎకరాలకు తెచ్చుకున్నావు సార్. ఉండేది 5 ఎకరాలు. నాకు ఎంత అప్పు తెచ్చుకున్నావు? 30,000 ఇచ్చినారు సార్. ఆ పక్క జరుగు మాట్లాడు. 30,000 తెచ్చుకున్నా సార్. నేను ₹30,000 లోన్ తెచ్చుకున్నావు. అంతే సార్. ఏమైనా మాఫీ అయిందా? మళ్ళా ఏమీ లేదు సార్. నాకు ₹1 కూడా లేదు సార్. ₹30,000 తెచ్చుకునే అప్పుడు రూపాయి కూడా మాఫీ కాలేదు సార్. మాఫీ రూపాయి కూడా కాల. మన బంగారం ఏమైనా పెట్టావా? పెట్టాడు సార్. 10 తులాలు పెట్టిండు. ₹1,00,000 కట్టినా సార్. నేను బంగారం కూడా పెట్టి తెచ్చినావు? తెచ్చినా సార్. ₹1,00,000 తెచ్చిటివి? తెచ్చింటే 90,000 తెచ్చాడు సార్. 90,000 తెచ్చింటివి? లక్షకు పైన అయింది సార్. నేను మొన్న ఇడిపించుకొస్తే వేల వేస్తాంటారంటే. మొన్న వేల వేస్తానంటే ఇడిపించుకొని వస్తాంటే 1,00,000 పైగా అయింది సార్. బంగారు పరిస్థితి వస్తే ఇప్పుడు ఎంత వస్తాను? వడ్డీ ఎంత కడతా ఉన్నావు సార్? వడ్డీ ఎంత కడతా ఉన్నావు? అయిపోయింది తల్లి. వడ్డీ ₹3 పడింది సార్. వడ్డీ ₹3. చాలా కొట్టాలి. కొండన్న పరిస్థితి దగ్గర నుంచి ఇవాళ రైతన్నులతో కొంతమందితో మాట్లాడించాం. డ్వాక్రా అక్కచెల్లెమ్మలతో కొంతమందితో మాట్లాడించాం. చివరికి ఉద్యోగం వెతుకుతా ఉన్న పిల్లలతో కూడా కొంతమందితో మాట్లాడాను. చివరికి అవ్వ కూడా ముందుకు వచ్చి పెన్షన్ నాకు రాలేదు అని చెప్తా ఉంది. ఏ ఒక్కరు చూసినా ఎక్కడ చూసినా కూడా వాళ్ళ బాధలు వివరించడం జరుగుతూ ఉంది. ఇంతటి దారుణంగా ఈ వ్యవస్థ, ఈ పరిపాలన సాగుతా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావడం లేదంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు సిగ్గుతో తల ఉంచుకోవాలి. ఇవాళ ఈ గ్రామంలో ఈ రైతులు, డ్వాక్రా అక్క చెల్లెమ్మలతో ఈ కార్యక్రమానికి మీ బాధలు చెప్పి పంచుకునే కార్యక్రమానికి వచ్చినందుకు కడుపు నిండా బాధున్నా కూడా చెరగని చిరునవ్వుతోనే ఆత్మీయతను, ఆప్యాయతను పంచుతూ మీ బాధలన్నీ తెలిపినందుకు, దీని ద్వారా ముఖ్యమంత్రికి ఏదైనా జ్ఞానోదయం అవుతుందేమో, గడ్డి తింటాడేమో, గడ్డి తిని కాస్త కూస్త బుద్ధేమైనా అవుతుందేమో అని గట్టిగా కూడా ఆశిద్దాం. మీరంతా కూడా వచ్చినందుకు, ఆప్యాయతలు చూపిస్తున్నందుకు పేరు పేరున ప్రతి అక్క చెల్లెమ్మకు, ప్రతి అవ్వ, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సెలవు తీసుకుంటున్నాను.